వెంకటాచలం ప్రభుత్వ వైద్యశాలలో హాస్పిటల్లో పనిచేస్తున్న వ్యక్తులపై కొందరు వెంకటాచలానికి చెందిన వారు దాడి చేశారని వెంకటాచలం వైద్యులు పేర్కొన్నారు. ఆయన ఛానల్ 9తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడి చేసిన వారి పేషెంట్ స్టేబుల్ గానే ఉన్నారని, అయితే వారు చెప్పినట్లు ఎక్స్రే తీయలేదని దాడి చేశారని ఆయన స్పష్టం చేశారు. వెంకటాచలం ప్రభుత్వ వైద్యశాలలో ఆయన ఛానల్ 9తో ప్రత్యేకంగా మాట్లాడారు. మొన్న అనగా 9వ తేదీ ఉదయం 10:30-11 మధ్యలో పేషెంట్ రావడం జరిగింది. ఆ పేషెంట్ పేరు ఏంటంటే శ్రీ రక్షిత్. వాళ్ళు వచ్చేసి ఇక్కడ వెంకటాచలం నివాసస్తులే. వాళ్ళ ఆ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. 10th క్లాస్ చదివేటప్పుడు ఆ రోజు స్కూల్లో స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే అక్కడ వాళ్ళ బంధువులు అయినటువంటి 2 పిల్లలు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వెంటనే ఓపీ రాసుకొని 1వ నెంబర్లో ఉన్నటువంటి డాక్టర్ పీడియాట్రిషియన్ డాక్టర్ షైనీ గారితో కలవడం జరిగింది. మేడం ఇమ్మీడియట్గా పరీక్షించి తర్వాత బీపీ తక్కువగా ఉండడంతో ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసి సిస్టర్లకి సూచనలు ఇస్తూ క్యాజువాలిటీలో అడ్మిట్ చేయడం జరిగింది. తర్వాత క్యాజువాలిటీలో ఉన్న సిస్టరు సెలైన్లు ఇంజక్షన్లు వేసి కొంచెం స్టేబుల్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుందరులే అనే ఉద్దేశంతో అక్కడే ఉంచినారు. ఈ మధ్యలో అక్కడ సిస్టర్లు పంపలేదు, ఇది ఇన్వెస్టిగేషన్ చేయించుకొని రమ్మంది. వీళ్ళంతటి వీళ్ళే వాళ్ళ ఎవరైతే ఉన్నారో బంధువులు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చేసి యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ కోసం ల్యాబ్కి మరియు తర్వాత ఎక్స్రే రూమ్ దగ్గరికి మొదటగా ల్యాబ్ టెస్ట్ పోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా బ్లడ్ గ్రూప్ తీసేసుకొని పంపించేశారు. తర్వాత ఎక్స్రే కోసం వెళ్ళారు. ఎక్స్రే అతను నా పిలుపు మేరకు నేను పిలిచాను, మెడికల్ ఆఫీసర్ పిలిస్తే నాతో వచ్చారు, నా దగ్గర ఉన్నారు. ఈ లోపల పేషెంట్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఆ పేషెంట్తో పాటు ఇంకో 2-3 ఉన్నారు పేషెంట్ ఎక్స్రే కోసం. నాతో నేను వేరే ఎలక్ట్రికల్ సంబంధించిన విషయం మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాట్లాడుతున్న క్రమంలో మా సెక్యూరిటీ స్టాఫ్ వచ్చి పిలిచినారు ఆయన్ని. సరికి ఎక్స్రేలు ఉన్నాయంట, తీద్దురంటే. ఇంతలోగా ఈయన ఏంటంటే అక్కడికి ఎక్స్రే రూమ్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. పేషెంట్ ఆల్రెడీ ఈయన చూసిన పేషెంట్ ఒకరు ఉన్నారు, ఆయన్ని లోడ్ చేసుకొని ఎక్స్రే ఫిల్మ్ లోడ్ చేసుకొని లోపలికి పోతున్నారు. ఈయన్ని పేషెంట్ వాళ్ళ మదర్ వేసి ఎక్స్రే ఏంటంటే చూస్తానులేమ్మా కూర్చోండి అన్నారు. ఇంత లోపల పక్కన ఉన్న అతను వచ్చేసి ఇంతసేపు ఎక్కడికి పోయినావా నువ్వు బాధ్యత లేకుండా, ఇట్లా చేస్తే ఎట్లా, అవసరం చాలా పేషెంట్కి సీరియస్గా ఉంటే మీకు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే ఎట్లా, ఎట్ట పడితే అక్కడ పోతుంటే ఎట్లా అని చెప్పి అడగడం జరిగింది. కొంచెం వాయిస్ రేజ్ చేసి అడగడం జరిగింది. అదే లేదు బాబు, నేను మెడికల్ ఆఫీసర్ పిలిస్తే నేను పోయినాను, ఆల్రెడీ తీశాను పేషెంట్లకి ఎక్స్రేలు తీసిన తర్వాతే నేను పోయినాను, ఇప్పుడే పోయినాను అని చెప్తే ఇంకా వాళ్ళు మాట నేను ఇట్లా నెగ్లెక్ట్ చేసేది బాగుండదు, నీ ఇంతకుముందు కూడా గతంలో కూడా ఇట్లాగే చేసినావు, నీకు ఇది పద్ధతి కాలేదు అని అనడంతో ఆయన సరే మీరు నేను తప్పైతే మీరు మెడికల్ ఆఫీసర్ దగ్గర పోయి రిపోర్ట్ చేయండి అయ్యా, నాకు నేను నెగ్లిజెన్స్ ఉంటే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే వెంటనే వాళ్ళు ఎక్స్రే తీసి అంతకుముందు తీసిన ఎక్స్రే పేషెంట్ని ఆపి ఈ ఎక్స్రే తీసి పంపించేశారు. వెంటనే పేషెంట్ వెళ్ళిపోయినారు. ఎక్స్రే 12:30కి అంతా అయిపోయింది. అరౌండ్ 1:30 ప్రాంతంలో ఇదే ఈ పేషెంట్ తాలూకా వాళ్ళ బంధువులు తీసుకొని పేషెంట్ వాళ్ళ నాన్న, వాళ్ళ పెదనాన్న, వాళ్ళ అన్న, కజిన్, వీళ్ళు 4 క్యాజువాలిటీలోకి వచ్చారు, ఎమర్జెన్సీ రూమ్లోకి. ఆడ నుంచి నేరుగా పేషెంట్ సిస్టర్లు కూర్చున్నటువంటి అక్కడికి వచ్చి సిస్టర్లతో
హాస్పిటల్ యొక్క అన్నటువంటి వాళ్ళకేమన్నా పేషెంట్ని స్టేబుల్గా చేశారు. పేషెంట్ వైద్యంలో ఎలాంటి ఇది లేదు. కేవలము వాళ్ళు అనుకున్నటువంటి టైంలో ఎక్స్రే తీయలేదని, వాళ్ళకి చెప్పిన వెంటనే ఎక్స్రే తీయలేదని ఆ ఇదితోనే వాళ్ళు ఆ నలుగురు వచ్చేసి ఇతని మీద నేరుగా పోయేసి అతని మీద షర్ట్ పట్టుకొని లాగి అతన్ని కొట్టడం జరిగింది. సో నేను అదే సమయంలో నేను నా రూమ్లోనే ఉన్నాను. తర్వాత వాళ్ళిద్దరు ఆ టైంలోనే ఈ సంధ్య దగ్గరకు వెళ్ళి కూడా ఆమెతో ఘర్షణ పడ్డారు. 1:30 యూరిన్ బాటిల్ అడగలేదని. యూరిన్ బాటిల్ అడిగితే ఇవ్వలేదు. యూరిన్ బాటిల్ ఎందుకు అడగలేదంటే నిన్నటిదే ఆ రోజు ఏంటంటే ప్రతి నెల 9వ తేదీ మామూలుగా PMSMA డే అంటే ప్రధానమంత్రి మాతృ సురక్ష ఆవాజ్ దివస్. అది ప్రతి నెల 9వ తేదీ దేశం మొత్తం మీద జరుగుతుంది. అందులో మన హాస్పిటల్లో 2-3 మీటింగ్లు పిహెచ్సి మన ఇసుకపాళెం మరియు కస్మూరు పిహెచ్సి మనుగోలు పిహెచ్సిలో మీటింగ్లు పెట్టాం ఈ మధ్య. నిన్న 9వ తేదీ మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారు. దాదాపు 100 మంది గర్భిణీలు వస్తే దానిలో 80 మందికి స్కానింగ్లు టెస్టులు రాశారు. ఈ టెస్ట్లో చాలా బిజీగా ఉన్నది ఇద్దరే. అందులో ఇద్దరు, ఒక అమ్మాయి ఆరోగ్యం బాగాలేదంటే ఆమె గర్భవతి, ల్యాబ్ టెక్నీషియన్. అయినా కానీ కొంచెం చాలా బిజీగా ఉండి కొంచెం టైర్డ్ అయిపోయినారు. వీళ్ళు 1:30 మళ్ళీ యూరిన్ బాటిల్ ఎత్తుకుపోయినారు. సరేనమ్మా, మీకు యూరిన్ బాటిల్ కావాలంటే ఇస్తాను, కానీ టెస్ట్ మాత్రం 3 గంటల పైకి ఇస్తాను అన్నారు. దానికి వాళ్ళు ఒప్పుకోవాలి. నాకు ఇప్పుడే ఇవ్వాల్సిందేను అని చెప్పడం జరిగింది. సో దాంట్లో వాళ్ళ మధ్యలో వాగ్వివాదం జరిగింది. మీరు సీరియస్గా ఉంటే మీరు ఇంత ఇదా, నువ్వు గర్భవతి అయితే ఇంట్లో పోయి కూర్చోవచ్చు కదా, కిందకు వచ్చావు అని చెప్పడం జరిగింది. సరే, అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ సునీల్ అనే అతను లోపల నుంచి ఏంది గొడవ జరుగుతున్న లోపలికి వచ్చే లోపల ఆయన్ని అటాక్ చేశారు. ఇది జరిగింది. ఇందులో వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే గారికి కానీ ఇంకొక పార్టీకి కానీ సంబంధించిన వ్యక్తులు కాదు, ఇక్కడ లోకల్సే. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఇదే వ్యక్తులు ఇంతకుముందు 2-3 సార్లు దాడులు చేస్తున్నారు. ఇలాంటి యాటిట్యూడ్తోనే చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము తర్వాత మన లోకల్ పోలీస్ స్టేషన్ సిఐ గారు సుబ్బారావు గారికి మేము చాలాసార్లు, సుబ్బారావు గారు సార్ పోయినసారి ఒక బ్రాడ్ డెత్ కేసులో కూడా ఇదే విధంగా దాడులు మా మీద ప్రయత్నం జరిగితే ఆయన ప్రత్యక్ష సాక్షి ఇక్కడే ఉండి మమ్మల్ని సేవ్ చేయడం, వాళ్ళని అదుపులో తీసుకొని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇది గతం 2 సంవత్సరాలుగా దాదాపుగా అన్ని ఏరియాల నుంచి, కశ్మూర్ కావచ్చు, కన్పూర్ కావచ్చు, తర్వాత ఇక్కడ మన వడ్డిపాలెం కావచ్చు, ఇసుకపాలెం కావచ్చు, ఇక్కడ ఇంకొక పాలెం ఉంది జాజిపేటను ఏదోపేట, జేకబ్పేట, అక్కడ వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే వచ్చిన వెంటనే వాళ్ళకి ఇమీడియట్గా వైద్యం జరిగిపోవాలా, టెస్టులు జరిగిపోవాలా. కాబట్టి ఉన్న పేషెంట్లని వెనక ఎవరున్నారు, మనతో పాటు ఇంకొక పేషెంట్ కూడా ఉన్నారని ఆలోచన ఉంటుందిలే వాళ్ళకి అవసరంలే. వాళ్ళు వస్తానే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని చూడాలి. మిగతా పేషెంట్లు, సీరియస్ పేషెంట్లు పక్కన పెట్టేసి వీళ్ళు ముందు చేయాలి. కొంతమంది డిమాండ్ అటుంది. ఈ విషయాన్ని మనము ఎంతోమంది హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత ఇంతకుముందు వేరే పెద్దలకు కూడా, ఇక్కడ ఉండే పెద్దలకు కూడా చెప్పడం జరిగితే వాళ్ళు గట్టిగా మందలించిన దానివల్ల ఒక 6-7 నెలల నుంచి ఇది తగ్గింది. మళ్ళీ ఈ మధ్య ఒక 1-2 నెలల నుంచి మళ్ళీ మొదలైంది. రాత్రిపూట అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు చాలా ఇబ్బంది అంటే ఎంత ఇబ్బంది అంటే ప్రతి పేషెంట్ తాగేసి వస్తున్నారు.
తాగకుండా రావటం లేదు. తాగకుండా రావడము దౌర్జన్యం చేస్తున్నారు. దౌర్జన్యం అంటే అంతా ఇంత కాదు, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి చాలా ఒక విధమైనటువంటి పేషెంట్ని జెన్యూన్గా ఉంటే మనము చాలా డెవలప్మెంట్ ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాము. మనం చేసేదానికి ఏమి ఇబ్బంది లేదు పేషెంట్ జెన్యూన్ అయితే. కానీ అనవసరమైనటువంటి పేషెంట్లు వచ్చి పేషెంట్ తరపున వ్యక్తులు వచ్చేసి మన మీద భయంకరంగా ఈ విధమైనటువంటి దౌర్జన్యం చేస్తున్నారు. అది మాత్రం కొంచెం బాధాకరంగా ఉంది. ఇప్పుడు నేను వచ్చిన గత సంవత్సరం రోజుల నుంచి నేను ఎమ్మెల్యే గారి చొరవతో, ఎమ్మెల్యే గారి ఇంట్రెస్ట్తో, ఇక్కడున్న హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో ఈ హాస్పిటల్ని చాలా అభివృద్ధి చేశాము, చాలా డెవలప్ చేశాము. చాలా డెవలప్మెంట్ అంటే జిల్లాలో ఈ హాస్పిటల్ స్థాయిలో ఏ సిహెచ్సి లేదు. సిహెచ్సి వరకు ఈ హాస్పిటల్ స్థాయిలో ఏ హాస్పిటల్ లేదు. ఎందుకంటే మీరు ఈ పేషెంట్ అక్కడ ఎంట్రన్స్ నుంచే మీకు అర్థమైపోతుంది. ఇది ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాగా తయారు చేశాను నేను. ఎంతో మా పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి మేము దాదాపు 7, 8, 9, 10, 11, 12 దాకా నుండి ఈడ సేవలు అందిస్తున్నాం. తర్వాత ఇది ప్రజలు అర్థం చేసుకోవటం లేదు, ప్రజలకి అర్థం కావటం లేదు. మనకు జాతీయ గుర్తింపు అవార్డు వచ్చింది చూడండి, ఇది అవార్డు. ఇది ఎమ్మెల్యే గారు కృషితో, ఎమ్మెల్యే గారు ఏమంటే ఏదైతే సెల్ కంపెనీ ఒక స్వచ్ఛంద సంస్థ ఉందో ఆ సంస్థ ద్వారా కొన్ని లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి మేము అడిగినప్పుడంతా ఇది లేదు అని అడగకుండా ఇచ్చినారు కాబట్టి ఆ అవార్డు మేము దక్కించుకోగలిగినాం. కాబట్టి ఎమ్మెల్యే గారు అనుచరులు వచ్చి మాత్రమే ఏమి చేసింది లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇది కావాలనే, అసలు ఈ కారణం చాలా సింపుల్ కారణం. సమన్వయం పాటించుంటే ఇంత గొడవ జరిగి ఉండేది కదా. ఆ వచ్చిన వాళ్ళు ఆ పేషెంట్ తాలూకు పెదనాయన ఫుల్గా తాగేసి ఉన్నాడు. అతను ఏం మాట్లాడుతున్నాడో అతను స్పృహలో లేకుండా మాట్లాడుతున్నాడు. అక్కడ పేషెంట్కి ఏమన్నా జరిగిందా అంటే అది లేదు. పేషెంట్కి ఏమన్నా జరగకూడదు ఏమన్నా జరిగిందంటే అది లేదు. పేషెంట్ వచ్చినాడు, మేము సకాలంలో స్పందించి వైద్య సేవలన్నీ అందించడం, ఇన్వెస్టిగేషన్స్ అంత ఎమర్జెన్సీ కాదు. వీళ్ళు అంత గొడవ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు పేషెంట్లు అంత గొడవ పెట్టుకోవాల్సిన కండిషన్ కూడా కాదు. పేషెంట్ 10:30 కంటే వస్తే 11:30 స్టేబుల్ అయిపోయినాడు. 11:30కి ఆరోగ్యశ్రీ తమ్ము కోసం తమ్ము ఇప్పించినాము, కనెక్షన్ డిస్కనెక్ట్ చేసి తర్వాత ఆ మధ్యలోనే బ్లడ్ శాంపుల్స్ తీసుకునేసింది, బ్లడ్ రిపోర్ట్ వెళ్ళిపోయింది. కేవలం ఎక్స్రే అనేది అప్పుడు అంత ఎమర్జెన్సీ కాదు. అయినా కానీ వీళ్ళు కావాలని అది కావాలని చేశారో లేకపోతే బిడ్డ మీద మమకారంతో చేశారనేది మనం చెప్పలేము. బిడ్డ మీద కొంచెం ఉంటుంది కదా, పేరెంట్స్ అన్న తర్వాత ఆవేశం, ఆతృత, తొందరగా చేస్తే ఏమైనా తెలుస్తుందని అదే ఉండొచ్చు కూడా. ఇప్పుడు అటు సైడ్ తప్పు అని నేను చెప్పటం లేదు. కానీ ఏది ఏమైనా కానీ ఒక గవర్నమెంట్ సంస్థలో, గవర్నమెంట్ హాస్పిటల్లోకి వచ్చి మీకు ఎక్స్రే తీసింది ఎన్ని గంటలకి? 12:30కి. వాళ్ళు వచ్చి కొట్టింది ఎన్ని గంటలకి? 1:45, 2 గంటలప్పుడు. ఇది చాలా దారుణమైంది. ఇది కూడా ఎవరు కూడా దీన్ని వేరే స్థాయిలో ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు దీన్ని అంత ఇదిగా పనిచేయలేరు. ఇక్కడ భద్రత లేని దగ్గర పనిచేయలేదని చెప్పేసి మన స్టాఫ్ మొత్తం కూడా అనుకుంటున్నారు. కాబట్టి దీన్ని పెద్దల దృష్టికి తీసుకుపోతాను. ఈరోజు రేపు తీసుకుపోయి దీనికి సరైనటువంటి ఒక ఫుల్ స్టాప్, అంటే దీనికి ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచనతో మేము ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి ఇటు పోలీస్ శాఖ వారు కానీ, అటు సైడ్ ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ మా కమిటీ చైర్మన్
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి నేను ఖచ్చితంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టాలని